అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కర్రీ మిల్ మేకర్ అండి. మిల్ మేకర్లో మనము పచ్చిశనగపప్పు వేసి కర్రీ ప్రిపేర్ చేస్తాము. ఈ కాంబినేషన్లో కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఇది రైసు, రోటీ, చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. అలాగే హెల్దీ కూడా, మనకి అందరికీ ఆరోగ్యానికి మంచిది. మరి ఇంకా మనం తయారీ విధానం చూద్దాం. పచ్చిశనగపప్పు మిల్ మేకరు కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు అయితే ఒక కప్పుడు తీసుకున్నాను. మిల్ మేకరు ఇలా ఉంటాయండి, ఇదిగో ప్యాకెట్లో ఇలా ఉంటుంది అనమాట. సోయా గ్రాన్యూల్స్ అంటే మనకి కీమా కర్రీ లాగా ఉంటుంది, మటన్ కీమా లాగా. ఇది మనము కొంచెం గోరువెచ్చటి నీటిలో నానబెట్టి కడిగేసుకోవచ్చండి. ఇవి ఇలా ఉంటాయి. అయితే పచ్చిశనగపప్పు నేను కడిగి నానబెట్టాను. దీన్ని కుక్కర్లో మనము 2 విజిల్స్ వేయించాలన్నమాట. డైరెక్ట్ పొయ్యి మీద ఉడకదు కాబట్టి కుక్కర్లో 2 విజిల్స్ వేయిస్తే త్వరగా ఉడికిపోతుంది. ఈ లోపల మనం దీంట్లోకి కావలసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి కట్ చేసి రెడీ పెట్టుకుందాం. ఇప్పుడైతే పప్పు కుక్కర్లో విజిల్స్ వేయిస్తాను. మన మిల్ మేకర్ కర్రీ కోసము నేను ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి. ఈ సైజు ఆనియన్ తీసుకుని ఇలాగా ముక్కలు కట్ చేశాను అనమాట. మీడియం సైజు ముక్కలు కట్ చేశాను. ఇవైతే పచ్చిమిర్చి చీలికలు, ఇదేమో కొత్తిమీర తరుగు, ఇది కరివేపాకు తరుగు. అయితే దీంట్లోకి మనకి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలండి. అల్లం వెల్లుల్లి వేస్తాము, చిన్న మసాలా కూడా వేస్తామన్నమాట. ఇది మనకి మటన్ కీమాలాగా ఉంటుంది. అయితే నేను ఇది బాయిల్ చేసేసానండి, శనగపప్పు బాయిల్ చేస్తాను. ఇప్పుడు కర్రీ వండడం మనం స్టార్ట్ చేయాలన్నమాట. అయితే మనము ఈ మిల్ మేకర్ ఉంది కదండి, సోయా చంక్స్, ఇవి ఒక బౌల్లోకి వేసేసుకుని గోరువెచ్చటి నీళ్ళు వేయాలండి. ఇది వేలు పెట్టే అంత, మరీ వేడివేడి నీళ్ళు అక్కర్లేదు. గోరువెచ్చటి నీళ్ళు వేసి దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా ఉంచితే సరిపోతుంది అనమాట. మళ్ళీ వాటర్లో నుండి మనం తీసేసి కర్రీలోకి వేస్తాం, వాటర్ పిండేసి. ఈ లోపల ఉల్లిపాయలు పొయ్యి మీద పెట్టేసి మనము ఉల్లిపాయలు వేయించుకొని కూర తాలింపు అయ్యాక ఇవి వాటర్లో నుండి తీసేసి అందులోకి వేయచ్చు. ఇప్పుడైతే మనము స్టవ్ ఆన్ చేసి పెనం పెడదామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పొయ్యి మీద పెట్టానండి. ఆయిల్ వేసుకుందాం మనం. దీంతో 2 స్పూన్లు వేసానండి, ఫుల్గాను సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనము ఉల్లిపాయలు వేసేద్దామండి. ఆనియన్ ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు వేద్దామండి. పప్పు మనము ఉడకబెట్టేసుకుంటే త్వరగానే అయిపోతుందండి వంట. శనగపప్పు ఉడకబెట్టుకోవడమే లేట్ అనమాట. అది ఉడికిపోతే ఇది త్వరగానే అయిపోతుంది. మిల్ మేకర్ త్వరగా ఉడుకుతుంది కదా, ఆల్రెడీ మనము గోరువెచ్చటి నీటిలో వేస్తాం కాబట్టి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే మనము కొద్దిగా పసుపు, అలాగే కర్రీకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేద్దామండి. నేను పప్పు ఉట్టిగానే బాయిల్ చేశాను, అందులో ఏమీ వేయలేదు కాబట్టి కూరకు సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసేస్తున్నాను, ఒక 1/2 స్పూన్. పప్పులో ఏమి వేయలేదండి, ఉప్పు కానీ పసుపు కానీ వేయలేదు. అలా కూడా బాయిల్ చేస్తారు కొంతమంది, అప్పుడు మనం చూసుకుని వేసుకోవాలన్నమాట సాల్ట్. ఉల్లిపాయలు చక్కగా వేగుతున్నాయి కదండి, ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేటట్టుగా వేగనిద్దామండి. వేగింది చక్కగా, ఉల్లిపాయలు వేగాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. సో ఇప్పుడు మనము ఈ కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసేద్దామండి. కొత్తిమీర లాస్ట్లో వేయడానికి కొంచెం ఉంచుకోండి, లాస్ట్లో వేస్తేనే దాని ఫ్లేవర్ బాగుంటుంది కదా. ఇది కొంచెం వేగేటప్పుడే మనం కారం కూడా వేసేద్దాం ఇప్పుడు కూరకు సరిపడా. ఇవి కూడా బాగానే వేగాయి కదండి, ఇప్పుడు కారం వేద్దాం. 1.5 స్పూన్ వేసానండి నేను, 1.5 కారం వేసాను. కొంచెం అంటే స్పైసీగా బాగుంటుంది, అంటే మాంసం కూరలా ఉంటుంది ఇది మిల్ మేకరు కాబట్టి. కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, కొంచెం కారం 1.5 స్పూన్ వేసాం, అలాగే చిన్నది మసాలా కూడా వేస్తే బాగుంటుందండి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మనము ఇవన్నీ వేగిపోయాయి కాబట్టి
బాయిల్ చేసి ఉంచుకున్న శనగపప్పు. ఇది మరీ మెత్తగా అయిపోలేదండి, కొంచెం ఇలా అంటే మెత్తగానే ఉంది, కానీ మరీ మెత్తగా కాకుండా కొంచెం ఉడికేటట్టుగా, అంటే బద్దలాగా మనకి కనిపించాలన్నమాట. కూరలో అది స్మాష్ అయిపోకూడదు, చిమిడిపోకూడదు. ఆ విధంగా మనం 2 విజిల్స్ వేస్తే సరిపోతుందండి. మరీ మెత్తగా కాకుండా, అంటే ఇవి పలుకుల్లాగా మనకి కనిపించాలన్నమాట కూరలో. ఒకసారి ఇలా కలిపేసాం కదండి. కలిపిన తర్వాత వాటర్ వేసేద్దాము, కొంచెం వాటర్ వేద్దామండి. ఈ నీళ్లు తిరగబడిన తర్వాత మనము మిల్ మేకర్ ఇందులోకి వేసేద్దామండి. ఆల్రెడీ గోరువెచ్చటి నీటిలో అవి నానబెట్టి ఉంచాం కాబట్టి ఆ నీళ్లు పిండేసి ఇందులోకి వేయాలన్నమాట. నీళ్లు తిరగబడినిద్దామండి. కూరలో వేసే నీళ్లు ఈ విధంగా తిరగబడ్డాయి కదండి. ఇప్పుడు మంట సిమ్ చేసి మనము ఆ మిల్ మేకర్ పిండేసి ఇందులోకి వేద్దాం కూరలోకి. మంట హైలో ఉంటే చేతి మీదకి ఆవిరి వచ్చేస్తుంది, అందుకు సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టేసి ఇలా పిండేసి వేసేయాలన్నమాట. ఇలాగ మనం వేడి నీటిలో ఉంచాం కదా, గోరువెచ్చటి నీళ్ళే, మరీ వేడివేడి అవసరం లేదు. ఈ విధంగా వేసేసిన తర్వాత ఒకసారి మనము ఇదంతా కలుపుదామండి. మనం నానబెట్టి ఉంచుకున్న మిల్ మేకర్ మొత్తం పిండేసి వాటర్ లేకుండా కర్రీలో వేసేసాం. సో ఇదంతా ఒకసారి కలిపేయాలన్నమాట. కలిపేసి ఈ వాటర్ అంతా చూసారు, మనం వేసిన ఈ నీళ్ళంతా మొత్తం ఎగిరిపోవాలన్నమాట. ఎగిరిపోయి కూర మొత్తం పొడిగా అవ్వాలి. అప్పటి వరకు ఈ నీళ్లు ఎగిరిపోనివ్వాలండి. నీళ్ళు ఏమీ లేకుండా కూర పొడిగా ఉండాలన్నమాట. నీళ్ళు అయిపోయే వరకు ఉడకనిద్దాం. కొంచెం ఉడికిన తర్వాతే మనము, ఇప్పుడు కాదు, వాటర్లో కాదు, చిన్నది గరం మసాలా అలాగే జీరా ధనియా పౌడర్ వేద్దాము. అయితే వాటర్ ఎగిరిపోనిద్దాం. ఎగిరిపోయాక లాస్ట్లో వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే నీళ్ళు ఎగిరిపోనిద్దామండి. మూత పెట్టేసి మీరు సిమ్లో పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఉడకనివ్వాలి, మాడిపోకుండా. సరేనా? ఈ మనం వేసిన ఈ నీళ్లు కొంచెం ఎగిరిపోయి చూసారా. ఇప్పుడు మనము మసాలా వేయాలన్నమాట. మరి వాటర్లో వేయొద్దు. ఈ దించే ముందు ఒక 2 నిమిషాల ముందు వేయాలి. కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. మసాలా మన ఛానల్లో గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదండి, అది నిల్వ కూడా ఉంటుంది. వెజ్ నాన్ వెజ్ దేంట్లో అయినా వేసేయచ్చండి. ఇది కొద్దిగా జీరా ధనియా పౌడర్, ఇదంతా ఒకసారి కలుపుదాం. ఇది మిల్ మేకర్ మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి, ఎందుకంటే గుడ్ ఫ్యాట్, ఇది గుడ్ ప్రోటీన్, మంచి ప్రోటీన్ ఉంటుంది ఇందులోను. అలాగే మరి శనగపప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది కదా, అలాగే మిల్ మేకర్లో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మనకి చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. సో ఈ విధంగా మనం వండితే బాగుంటుందండి. పిల్లల పెద్దలు అందరు ఇష్టంగా తింటారు, ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, మసాలా వేసాము, ఇవన్నీ వేసాం కాబట్టి ఇది మటన్ కీమలాగా ఉంటుందండి. సరే, ఇదంతా కలిపేసాం కదా. ఇప్పుడు మరలా ఫైనల్ టచ్అప్ కొత్తిమీర వేద్దాం. ఓకే, కలిపేసి 1 మినిట్ అండి, ఇంకెక్కువసేపు వద్దు. ఆల్రెడీ అయిపోయింది, ఎగిరిపోయింది చూడండి, వాటర్ ఏమీ లేదు. ఈ టైంలో ఇదంతా వేసాం కదా, మరి ఈ మసాలా, ఈ ఫ్లేవర్స్ అన్నీ దీనికి పట్టాలి కాబట్టి, జీరా ధనియా పౌడర్, మసాలా, కొత్తిమీర ఇవన్నీ దీనికి పట్టాలి కాబట్టి ఇలా కలిపేసిన తర్వాత 1 మినిట్, ఓన్లీ 1 మినిట్ మూత పెట్టేసి అలా వదిలేద్దాం. ఒకవేళ మీకు ఇంకా వాటర్ ఉందంటే అది ఎగిరిపోయే వరకు 2 మినిట్స్ అయినా ఉంచండి. నాకు వాటర్ లేదు, ఎగిరిపోయింది. ఇది ఇలాగే పొడిగా బాగుంటుంది. సో ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కాబట్టి నేను 1 మినిట్ మూత పెట్టేసి ఉంచుతాను అనమాట. చూద్దాము, ఫైనల్గా 1 మినిటే నేను మూత పెట్టేసి ఉంచాను అనమాట. చూసారా, వాటర్ ఏమీ లేదు, ఎగిరిపోయింది. అలాగే మనం వేసిన ఈ పప్పు కూడా చక్కగా కనిపిస్తుంది మనకి క్లియర్గా, పప్పు వేసినట్టుగా. ఇలా ఉండాలన్నమాట, పొడిగా ఉండాలి, పప్పు చిదిగిపోకూడదు, బద్దల్లాగా కనిపించాలి, ఇలా ఉండాలి. సరేనా? అయిపోయింది. ఈ టైంలో మనం ఆపేసి డిష్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, ఆపేసి డిష్ అవుట్ చేద్దాం.
ఫైనల్గా వేడివేడిగా మన పచ్చిశనగపప్పు మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. అలాగే పిల్లలు, పెద్దవారు, ముసలివారు, ఏ వయసు వారైనా నిరభ్యంతరంగా తినొచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా గుడ్ సోర్స్ ఆఫ్ హై ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అందరికీ ఆరోగ్యానికి మంచిది. కాకపోతే కొంతమంది గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారు కొంచెం శనగపప్పు తగ్గించుకుని వాడుకుంటే మంచిదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పగలను. మీరు కూడా ప్రయత్నం చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.